హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలోనైతే తెలంగాణ రైతులకైతే ఇంకా రైతులకైతే రైతు బంధు వారి ఖాతాలను అయితే జమ అవ్వట్లేదని ఆందోళన చెందుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో అప్డేట్ అయితే రైతు బంధు ఈ నెల సంక్రాంతి స్పెషల్గా రైతు బంధు నిధులు అయితే విడుదల చేస్తున్నారు. అయితే కొందరికి మాత్రమే రైతు బంధు అమౌంట్ అనేది పడింది. ఎవరికైతే ఎకరం నుంచి వెళ్ళి గుంట కనియవచ్చు, 30 గుంటలు కనియవచ్చు, వీళ్ళకైతే డబ్బులు అనేవి జమ అయ్యాయి. ఎవరికైతే 2, 3, 4, 5 ఎకరాలు పైలోకి అయితే డబ్బులు అనేవి జమ కాలేదు, వారికైతే ఈ నెల 14 అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే న్యూస్ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. కొత్త అప్పుల కోసం రేవంత్ సర్కార్ అర్జీ పెట్టింది. కేంద్రం కసరత్తు, రైతు బంధు నిధులతో సహా ఇతర పథకాలకు కూడా నిధుల కొరత తీరుతుంది. ఈ లోపు వచ్చే ఆదాయంలో రైతు బంధుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు ఖాతాలో నిధులు జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఎకరం రైతులకు రైతు బంధు ఇవ్వగా ఇప్పుడు 2 ఎకరాల రైతులకు రైతు బంధు అనేది నిలిపివేయడం జరిగింది. అయితే ఈ నెల 14న సమావేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరోసారి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయనున్నారు. అయితే అన్నిటి ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయవద్దని, ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే రైతు బంధు కోసం ఖజానాలో జమ అయిన డబ్బులు అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఆనాడు పిఎసి చేస్తామని ప్రకటించారు. కానీ డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు ఖజానా ఖాళీగా కనిపించింది. ఆర్థిక శాఖ అధికారులు తీపిగా వచ్చి నాయా పైసా కూడా లేదు సార్ అని రేవంత్కు సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలో పలుపోని పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడింది. రైతు బంధు కోసం జమ చేసిన డబ్బులన్నీ పాత ప్రభుత్వం ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఎవరైతే రైతులు ఉన్నారో వారైతే ఆందోళన అయితే చెందకండి. గత ప్రభుత్వం అయితే ఖజానా అయితే మొత్తం ఖాళీ చేసిందని అయితే వెల్లడించిన విషయం తెలిసిందే అందరికీ. రైతులకైతే అప్పు చేసైనా సరే రైతు బంధు అనేది కొనసాగిస్తాం అని వారైతే స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ నెల 14న అయితే మరో సమీక్ష అయితే పెట్టాల్సి ఉంది.